Today we are going to discuss SSC CHSL Tier 1 paper number 41646 ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 26 to 50. సో క్వశ్చన్ నెంబర్ 26, దిస్ ఈజ్ వర్డ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య కరస్పాండ్ రిలేషన్ 3 and 4 కనెక్ట్ చేయాలి. కార్బన్ ఈజ్ టు డైమండ్ వేరేస్ కొరండమ్ ఈజ్ టు. సో కార్బన్ డైమండ్ అనేది మనకి ఏంటంటే ఫార్మేషన్ కార్బన్ నుంచి మనకు ఫార్మేషన్ అవుతుందండి. అదేవిధంగా సో కొరండమ్ నుంచి మనకి ఫార్మేషన్ అయ్యేది రూబీ అండి. ఓకేనా, కార్బన్ నుంచి ఫార్మేషన్ డైమండ్ ఫార్మేషన్ అయితే కొరండమ్ నుంచి రూబీ ఫార్మేషన్ అవుతుందండి. ఓకేనా, 1 and 2 మధ్య రిలేషన్ 3 and 4 కనెక్ట్ చేస్తే మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. సో దిస్ ఈజ్ ఆల్సో వర్డ్ అనాలజీ క్వశ్చన్ అండి. స్మోక్ ఈజ్ టు పొల్యూషన్ వేరేస్ వార్ ఈజ్ టు డిస్ట్రక్షన్. డిస్ట్రక్షన్ అంటే వినాశనం అవటం అండి. కాబట్టి ఏంటంటే స్మోక్కి పొల్యూషన్ మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనకు వార్ నుంచి ఆప్షన్లో మనం పికప్ చేస్తే సో డిస్ట్రక్షన్ వినాశనం అవ్వడం. ఓకేనా, సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. Question number 28. This is a number analogy. So 182 is to question mark whereas 210 is to సో 380 అన్నాడు. 180 అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్ని ఏ ఫార్మేషన్ రాశారంటే ఆల్ ఆర్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అనే ఫార్మేషన్లో రాశారండి. 182 అంటే 13 స్క్వేర్ ప్లస్ 13 అండి. 210 అంటే 14 స్క్వేర్ ప్లస్ 14 అండి. 210 అంటే 380 అంటే దట్ మీన్స్ ఏంటంటే మనకి 19 స్క్వేర్ ప్లస్ సో 19 స్క్వేర్ 361 ప్లస్ 19 380 అనమాట. 14కి 19 మధ్య డిఫరెన్స్ రిలేషన్ 5 అండి. సేమ్ లాజిక్ ఇక్కడ మనం కనెక్ట్ చేస్తే 5 రిలేషన్ కనెక్ట్ చేస్తే 18 స్క్వేర్ ప్లస్ 18 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 324 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ 342. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, నథింగ్ బట్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అనే లాజిక్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. దిస్ ఈజ్ నాన్ వర్బల్ రీజనింగ్ అనాలజీ అండి. 1 and 2 మధ్య ఉన్న సో ఆ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయో సో సిమిలారిటీస్ 3 and 4 మధ్య సేమ్ లాజిక్ కనెక్ట్ చేయాలి. లోపల మనకి 3 లైన్ ఫిగర్, అవుట్ సైడ్ మనకు 4 లైన్ ఫిగర్. లోపల ఉన్న 3 లైన్ ఫిగర్ కాస్త 4 లైన్ ఫిగర్, 4 లైన్ ఫిగర్ కాస్త 5 లైన్ ఫిగర్. 1 లైన్ ఇంక్రీజ్ చేసి డయాగ్రామ్ పెంచాడండి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల మనకి ఇన్నర్ మోస్ట్లో 4 లైన్ ఉంది. అది 1 లైన్ పెంచితే మనకి ఇన్నర్ మోస్ట్లో మనకు 5 లైన్ ఫిగర్ రావాలి. ఇన్నర్ మోస్ట్లో 5 లైన్ ఫిగర్ ఉన్న ఆప్షన్లో ఒక్క థర్డ్ ఆప్షన్ తప్ప రిమైనింగ్ ఎక్కడా లేదు. సో రిమైనింగ్ అని ఎలిమినేషన్, అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇంకా రిమైనింగ్ ఉన్న సో సెకండ్ ఫిగర్ నెక్స్ట్ ఏంటంటే అవుటర్ ఫిగర్ మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఆప్షన్ ద్వారా మనం డిసైడ్ అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. దిస్ ఈజ్ ఆల్సో నాన్ వర్బల్ రీజనింగ్ అనాలజీ. 1 and 2 మధ్య కరస్పాండింగ్ సో ఏ విధంగా రిజంబల్స్ అయితే ఉన్నాయో 3 and 4 మధ్య సేమ్ రిజంబల్స్. ఇక్కడున్న ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న సర్కిల్ కాస్త టాప్కి రీప్లేస్ చేశాడు. ఇక్కడున్న సెమీ సర్కిల్ కాస్త మనం టాప్ సైడ్ మనం రీప్లేస్ చేయాలా. అలా రీప్లేస్ చేయాల్సిన ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్, థర్డ్, ఫోర్త్ అవకాశం ఉంది. నెక్స్ట్ సెకండ్ మధ్యలో ఉన్న మిడిల్లో ఉన్న ఎలిమెంట్ బాటమ్ తీసుకొచ్చాడు. మిడిల్లో ఉన్న ఈ డైమండ్ షేప్ బాటమ్ రావాలా. సో ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్. ఈ రెండో ఛాన్స్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ చూడండి, ఇక్కడున్న ఈ ట్రయాంగిల్ కాస్త ఏంటంటే ఈ ప్లేస్కి రీప్లేస్ చేశాడు. దెన్ ఈ ప్లేస్కి రీప్లేస్ చేశాడు. మనం కూడా ఏంటంటే దీన్ని రీప్లేస్కి ఇదే విధంగా రీప్లేస్ చేయాలి, షేప్ మార్చకూడదండి. సో అలా ఉన్న ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి, జస్ట్ 1 and 2 మధ్య రీఅరేంజ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్ ఆర్ వర్డ్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన 4 పదాల్లో ఏ 3 పదాలైనా కానీ కామన్గా ఒక గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఒకటి డిఫరెంట్ అవుతుంది. ఆ డిఫరెంట్ మన ఆన్సర్ అండి. మిజోరాము, సిక్కిము, కోహిమా, మణిపూర్. మిజోరాము బేసికల్గా స్టేట్ అండి, సిక్కిం బేసికల్గా స్టేట్ అండి, మణిపూర్ స్టేట్ అండి. వేరేజ్ కోహిమా ఈజ్ ద సో స్టేట్ క్యాపిటల్. నాగాలాండ్ యొక్క క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కోహిమా. రిమైనింగ్స్ ఆర్ స్టేట్స్, వేరేజ్ కోహిమా ఈజ్ ద స్టేట్ క్యాపిటల్. దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 32. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన 4 పేర్ ఆఫ్ నెంబర్స్లో ఏ 3 నెంబర్లు అయినా కానీ కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్ అవుతుంది. ఆ డిఫరెంట్ వన్ మన ఆన్సర్. ఓకేనా, సో 81 3 ఈజ్ ఈక్వల్ టు 243 ఇంటూ 3 రిలేషను. 16 into 4 ఈజ్ ఈక్వల్ 64 అండి. 64 into 3 ఈజ్ ఈక్వల్ టు 192. 25 into 3 ఈజ్ ఈక్వల్ టు 1 సో 75 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 వేరేజ్ ఇంటూ 4. దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి, 33. So this is a meaningful order of the so following. Which one of the given responses would be a meaningful order of the following? సో ఈ రోజు పేపర్లో మనకు జనరల్గా రోజు డిక్షనరీ ఆర్డర్ అడిగేవాడు. ఈ రోజు మాత్రం ఏంటంటే ఇచ్చిన 5 పదాలని మీనింగ్ఫుల్ ఆర్డర్లో సో కన్స్ట్రక్ట్ చేయమంటున్నాడు. ఓకే, చెక్ చేద్దానండి.
బుక్కు, పల్పు, టింబరు, నెక్స్ట్ ఏంటంటే జంగిలు, పేపరు ఇవన్నీ చదివితే మనకేమర్థమైందంటే ఫైనల్‌గా వచ్చే వర్డ్ మనకేందంటే బుక్ అనే వర్డ్ ఫైనల్‌గా రావాలి. అంటే 1 అనేది మనకు లాస్ట్‌లో ఉండాల. 1 అనేది లాస్ట్‌లో ఉన్న ఆన్సరు. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆన్సర్ ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు. ఈ రెండిట్లో ఛాన్స్ ఉంది. ఈ రెండిట్లో కూడా ఛాన్స్ లేదు. లాస్ట్ ఇక్కడ 2 ఉంది. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇప్పుడు ఆర్డర్ చెప్తాను చూడండి. ఉన్న వాటిల్లో ఫస్ట్ ఏం రావాలంటే జంగిల్ అండి. ఆ తర్వాత జంగిల్ నుంచి ఏంటంటే మనకేంటంటే టింబర్ అంటే కొయ్య యాక్చువల్‌గా. తర్వాత నెక్స్ట్ పల్ప్ వాటి నుంచి తయారు చేసే ఫార్మేషన్ రా మెటీరియల్ పల్ప్ అంటారండి. తర్వాత పేపర్ తయారు చేస్తారు. పేపర్స్ నుంచి ఏంటంటే గ్రూప్ ఆఫ్ పేపర్స్ ఈస్ కాల్డ్ బుక్ అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ అండి. ఇట్లా ఉన్న వాటిల్లో రాండమ్ సెలక్షన్‌లో ఏ ఒక్కదాన్ని అబ్జర్వ్ చేసినా మనం ఆప్షన్స్ కానీ డిపెండ్ అయితే ఆన్సర్స్ ఎలిమినేట్ అయిపోతా ఉంటాయి. రెస్ట్ ఆఫ్ ది పార్టే మన ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ 34 దిస్ ఈజ్ గ్రూప్ ఐడెంటికల్ ఫిగర్. ఇచ్చిన 9 డయాగ్రామ్స్‌లో 3, 3, 3, 3, 3, 3 ఒక కామన్ లాజిక్‌తో రిప్రజెంట్ అవుతా ఉంటాయి. ఆ కామన్ గ్రూప్‌గా ఉన్న ఆన్సర్ ఎక్కడుందో కనుక్కోమన్నాడు. ఓకే. చెక్ చేస్తాను చూడండి జనరల్‌గా. ఇక్కడ సర్కిలు, ఇక్కడ సర్కిలు, ఇక్కడ సర్కిలు. అంటే 1, 4, 7 మధ్య అది 2 సర్కిల్సా? 1 సర్కిలా? లేకపోతే లోపల షేడ్ ఉందా? లేకపోతే మనకేంటంటే మనకు హ్యాండ్స్ ఉన్నాయా? ఇవన్నీ గమనిస్తే ఔటర్‌గా మనకేంటంటే సర్కిల్ కాబట్టి 1, 4, 7 మధ్య కామన్ లాజిక్ అనమాట. మూడిట్లో కూడా కామన్ థింగ్ అనేది సర్కిల్. అలా ఉన్న ఆన్సరు ఫస్ట్ ఆప్షన్‌లో 1, 4, 7. సెకండ్ ఆప్షన్ లేదు. థర్డ్ ఆప్షన్ లేదు. ఫోర్త్ ఆప్షన్ లేదు. ఎలిమినేషన్, ఎలిమినేషన్, ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. బట్ అయినా రిమైనింగ్ కూడా చెక్ చేద్దాం. 2, 5, 8 అన్నాడు. 2లో వచ్చేలేక మనకు ఒక కోన్ లాగా ఉంది. 5లో కోన్ లాగా ఉంది. దెన్ 8లో కోన్ లాగా ఉంది. మూడిట్లో మళ్ళీ కామన్ రిజంబుల్. నెక్స్ట్ రిమైనింగ్ 3, 6, 9 అన్నాడు. 3 ఏంటంటే మనకు ఒక గ్లాస్ టైప్ అనమాట. 3 దెన్ 6 దెన్ 9. ఎస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇలా ఏంటంటే ఇచ్చిన 9 డయాగ్రామ్స్‌లో కామన్ థింగ్స్ ఏంటంటే 3 ఎలిమెంట్స్ రిప్రజెంట్ అవుతా ఉంటాయి అనమాట. అంటే దట్ మీన్స్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఐడెంటికల్ ఫిగర్స్. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 సేమ్ ఇది కూడా అలాంటి క్వశ్చనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి. ఒక రెక్టాంగిల్ షేప్‌లో మనకి ఒక బాక్స్ టైప్‌లో 1, 4 9 ఈ మూడిటి మధ్య కామన్‌గా ఒకే ఔటర్ డయాగ్రామ్ కనిపిస్తా ఉంది. అంటే 1, 4, 9. 1, 4, 9 ఇక్కడ ఉంది. ఇంకెక్కడైనా ఉందా? నో. లేదు. 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 ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. బట్ అయినా రిమైనింగ్ కూడా చెక్ చేద్దాం. 2, 6, 8 అన్నాడు. 2 ఒక బౌల్ ఒక జగ్ టైప్‌లో ఉంది. దెన్ 6 కూడా అలాగే జగ్ టైప్‌లో ఉంది. దెన్ 8 యెస్ మ్యాచ్ అయిపోయింది. దెన్ 3, 5, 7. 3, 5, 7 ఎలా ఉందంటే ఒక అంబ్రెల్లా షేప్. 3 దెన్ 5 దెన్ 7 ఒక బౌల్ ఇచ్చినట్టు అనమాట. యెస్ అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఎస్పెషల్లీ నాన్ వర్బల్ రీజనింగ్‌లో ఇచ్చిన క్వెషన్‌కి యాక్యురేట్ ఆన్సర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయొద్దు. ఇర్రెస్పెక్ట్ ఆన్సర్స్‌ని మనం ఎలిమినేట్ చేసినా కానీ మనకు రెస్పెక్ట్ ఆన్సర్ బయటకు వచ్చేస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 నెంబర్ ఆఫ్ లెటర్స్ స్కిప్డ్ ఇన్ బిట్వీన్ అడ్జాసెంట్ లెటర్స్ గోస్ ఆన్ ది ఇంక్రీజింగ్ సక్సెసివ్లీ బై 1 ఇన్ ద సిరీస్. ఐడెంటిఫై ద సెట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌవ్ రూల్. ఈ క్వశ్చన్ ఎప్పుడైనా కానీ మనం ఏంటంటే ఇచ్చిన ఆప్షన్‌లో మనం క్రాస్ చెక్ చేస్తే సరిపోతుందన్నమాట. మనకి ఇచ్చిన వర్డ్‌లో లెటర్ బై లెటర్ అడ్జాసెంట్ లెటర్ మధ్య 1, 1, 1, 1, 1 స్కిప్పింగ్ ఇంక్రీజ్ అన్నాడు యాక్చువల్‌గా. ఒక్కోసారి డిక్రీజింగ్ అంటాడు, ఒక్కోసారి ఇంక్రీజ్ అంటాడు. దీని ఆన్సర్ వచ్చేందంటే మన ఫోర్త్ ఆప్షన్ అండి. చూపిస్తాను చూడండి. FH దెన్ KOTZ. ఇది 6 అండి, 8 అండి, 11 దెన్ 15 దెన్ 20 దెన్ 26. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ చూడండి. 2 డిఫరెన్స్, 3 డిఫరెన్స్, 4 డిఫరెన్స్, 5 డిఫరెన్స్, 6 డిఫరెన్స్. అడ్జాసెంట్ లెటర్ మధ్య స్కిప్పింగ్ ఏంటంటే ఇంక్రీజింగ్ 1, 1, 1, 1 ఇంక్రీజింగ్ 2, 3, 4, 5, 6. ఆడడిగిన ఏదైతే రూల్ అడిగాడో ఆ రూల్ ఏంటంటే మనకు ఫోర్త్ ఆప్షన్‌లో వర్డ్ మనకు సాటిస్ఫై అవుతుంది కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అంటే ఆప్షన్‌ని క్రాస్ చెక్ చేసుకుంటాము. ఆప్షన్ క్రాస్ చెక్ చేసినప్పుడు ఏంటంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎక్కడ ఉందో ఏ వర్డ్ అయితే ఉందో అదే మన ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ విత్ అండి 25, 50, 30, 45, 35, 40. ఎప్పుడైనా కానీ నెంబర్స్‌లో అప్ అండ్ డౌన్స్ కానీ ఉంటే ఏంటంటే బెటర్ టు అప్రోచ్ ఆల్టర్నేటివ్. ఈ క్వశ్చన్ బేసికల్‌గా కంటిన్యూటీ సిరీస్ కాదండి, ఆల్టర్నేటివ్ సిరీస్. సో ఆల్టర్నేటివ్‌గా +5, +5 దెన్ +5. అవర్ ఆన్సర్ ఈజ్ 40. ఇంకొక సిరీస్ కావాలంటే -5, -5 దెన్ -5. అక్కడ -5 అంటే 35 వచ్చేస్తుందండి. ఓకేనా? బేసికల్‌గా క్వశ్చన్ ఆల్టర్నేటివ్ సిరీస్. సిరీస్‌లో ఎప్పుడైనా కానీ 2 డిఫరెంట్ మేనర్స్ కంటిన్యూటీ సిరీస్ ఆర్ ఆల్టర్నేటివ్ సిరీస్. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్ సిరీస్. క్వశ్చన్ నెంబర్ 38 దిస్ ఈజ్ నాన్ వర్బల్ రీజనింగ్ క్వశ్చన్ యాక్చువల్‌గా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఈ ఎలిమెంట్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్ ఆ 3 ఫిగర్స్ మధ్య అలా లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ రీప్లేస్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం. మనకు అదే కావాలి కాబట్టి అది ఫస్ట్ మిడిల్‌లో ఉంది.
తర్వాత లెఫ్ట్కి వచ్చింది, ఈసారి రైట్కి రావాలా. రైట్కి రావాలి, కంప్లీట్ రైట్లో ఉండాలా. దెన్ బాటమ్ ఏంటంటే మనకి ఏంటంటే సర్కిల్స్, బాటమ్ ఏంటంటే సర్కిల్స్ అనమాట. బాటమ్ అక్కడ కూడా ఏంటంటే ఏమండి 2 సర్కిల్స్ ఉన్నాయి. మీకు ఇంప్రెషన్ కొంచెం ముద్రగా పడింది యాక్చువల్గా అనమాట, డార్క్గా పడింది. రియల్గా 2 సర్కిల్స్ రావాలా. ఇది 1 సర్కిల్ మన ఆన్సర్ కాదు, ట్రయాంగిల్ మన ఆన్సర్ కాదు. 2 సర్కిల్స్ ఏంటంటే మనకేంటంటే ఇలా ఉండకూడదు, విడివిడిగా ఇండివిజువల్గా ఉండాలి. ఇండివిజువల్గా అలా అలా వచ్చి అలా మనకి జాయింట్ అవ్వాలి. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. సో 1 ఎలిమెంట్ కాస్త బేసికల్గా 2 ఎలిమెంట్స్ అయింది, రివర్స్ అయిందన్నమాట. అంటే సో ఈ ఎలిమెంట్ పైకి వెళ్ళి రివర్స్ అయిందన్నమాట. 1 కాస్త 2 కావాలా, కింద ఉన్న అంటే బాటంలో ఉన్న, సో బాటంలో ఉన్న ట్రయాంగిల్ కాస్త పైకి వెళ్ళింది, బాటంలో ఉన్న ఈ వి షేప్ కాస్త పైకి వెళ్ళాలా. సో 1 కాస్త 2 కావాలా. సో అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఇచ్చిన ఆప్షన్లో ఈక్వేషన్లో ఆడ మనకేంటంటే చెప్పినట్టు ఏంటంటే ఆ సైన్స్ని మనం ఇంటర్చేంజ్ చేసి సింప్లిఫై చేసిన తర్వాత ఈజ్ ఈక్వల్ తర్వాత వాల్యూ మనకు సాటిస్ఫై కావాలి. సపోజ్ ఫస్ట్ ఆప్షనే చెక్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. డివైడెడ్ బై స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్, మైనస్ స్టాండ్స్ ఫర్ అడిషన్, ప్లస్ స్టాండ్స్ ఫర్ డివిజన్, ఇంటూ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్. ఇది మనం సింప్లిఫై చేస్తే 20 అనే వాల్యూ రావాలండి. ఒకవేళ రాకపోతే ఇంకొక ఆప్షన్ క్రాస్ చెక్ చేస్తాం. ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్, దట్ టు అకార్డింగ్ టు బాడ్మాస్, ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ని మార్చేసి అకార్డింగ్ టు బాడ్మాస్ ప్రకారం మనం వర్కౌట్ చేస్తే ఈజ్ ఈక్వల్ తో ఉన్న వాల్యూ సాటిస్ఫై కావాలా. అది ఏ ఈక్వేషన్లో సాల్వ్ అయిందో చేయమంటున్నాడు, సాటిస్ఫై చేయమంటున్నాడు. ఓకే, ఇప్పుడు మల్టిపుల్ అన్నాడు ఇక్కడ. 18 × 6 + 7/5. 7/5 అంటే డెసిమల్ వస్తుంది. -2 అని చేస్తే మన 20 రాదు, మన ఆన్సర్ కాదు. సో కాబట్టి నెక్స్ట్ ఒక ఆప్షన్ కాకపోతే ఇంకొక ఆప్షన్. సో సపోజ్ సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దానండి. 18 ప్లస్ స్టాండ్స్ ఫర్ డివిజన్, దెన్ డివైడ్ బై స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్, దెన్ ఇంటూ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్, దెన్ మైనస్ స్టాండ్స్ ఫర్ అడిషన్. చెక్ చేద్దాం. సో సింప్లిఫై చేస్తే మనకి 18 రావాలా. సో సపోజ్ 18/6 × 7, 6 3 ఈజ్ ఈక్వల్ టు 18, 3 × 7 ఈజ్ ఈక్వల్ 21, 21 - 5 + 2, 21 + 2 ఈజ్ ఈక్వల్ 23, 23 - 5 ఈజ్ ఈక్వల్ 18. ఎస్, అవర్ ఆప్షన్ ఈ సెకండ్ ఆప్షన్. ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఒక ఆప్షన్ ఏదైనా ర్యాండమ్గా చెక్ చేసామనుకోండి, మనకు మ్యాచ్ కాకపోతే ఇంకొక ఆప్షన్ మనం క్రాస్ చెక్ చేసి వెరిఫై చేసుకుంటామండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ నడుస్తూ ఉంటుంది. ఆ ఇచ్చిన ఈక్వేషన్లు ఏంటంటే ఇచ్చిన 2-3 ఈక్వేషన్లు ఏంటంటే కామన్ లాజిక్, 2-3 ఈక్వేషన్లో కూడా కామన్గా ఒకే లాజిక్ రిప్రజెంట్ కావాలా. దెన్ మనకి ఇచ్చిన ఈక్వేషన్లో సేమ్ లాజిక్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఏం చేశారంటే సో 12 × 7 ఈజ్ ఈక్వల్ టు, రియల్గా 12 × 7 ఈజ్ ఈక్వల్ టు 84. బట్ 84 ఎలా రాస్తున్నా అంటే రైట్ సైడ్ 8 రాసి లెఫ్ట్ సైడ్ 4 రాసి మధ్యలో 0 అరేంజ్ చేస్తున్నాడు. జస్ట్ నథింగ్ బట్ ఒక కామన్ సెన్స్ లాజిక్ అనమాట. దెన్ అదేవిధంగా 9 × 8 ఈజ్ ఈక్వల్ 72. 7 ఇక్కడ 2 ఇక్కడ మధ్యలో 0 యాడ్ చేశాడు. దెన్ సేమ్ లాజిక్ అనమాట. 13 × 7 ఈజ్ 91 కాబట్టి 9 ఏమో రైట్ సైడ్, 1 ఏమో లెఫ్ట్ సైడ్, మధ్యలో ఏమో 0. అవర్ ఆన్సర్ టోటల్గా ఈ మొత్తాన్ని కలిపి చదివితే మన ఆన్సర్ 109. సో అవర్ ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ నెంబర్ పజిల్ క్వశ్చన్ అండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 42. దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్. Noida ఈజ్ రిటన్ యాజ్ STNIF, then Meerut is called as Noida. So Noida is written as STNF. Okay, N corresponding 14, O corresponding 15, I corresponding 9, D corresponding 4, A corresponding 1. Then S corresponding 19, T corresponding 20, N corresponding 14, I corresponding 9, then F corresponding 16. ఇప్పుడు రిలేషన్ కనెక్ట్ చేస్తుంది చూడండి. 14 కాస్త 19 అంటే +5, 15 కాస్త 20 అంటే +5, 9 కాస్త 14 అంటే +5. టోటల్గా రిలేషన్ +5 +5 +5 +5 +5. సేమ్ లాజిక్ మనం కనెక్ట్ చేస్తే మీరట్ M ఈజ్ ఈక్వల్ 13, 13 + 5 ఈజ్ ఈక్వల్ 18. అంటే మన ఆన్సర్ ఆర్తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఎలిమినేషన్, మన ఆన్సర్ కాదు. దెన్ లాస్ట్ లెటర్ చెక్ చేస్తాను చూడండి, ర్యాండమ్గా చెక్ చేస్తాను. T అంటే 20, 20 + 5 ఈజ్ ఈక్వల్ 25, 25 అంటే Y ఉండాలా, లాస్ట్ లెటర్ Y ఉండాలా. సెకండ్ ఆప్షన్ ఎలిమినేషన్, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఇలా ఎప్పుడైనా కానీ కోడింగ్ డీకోడింగ్లు ఇచ్చిన ఓడ్ మొత్తం చెక్ చేయదండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ర్యాండమ్ సెలెక్షన్లో ఒక ఫస్ట్ అండ్ లాస్ట్ చెక్ చేసినా కానీ మనకు ఆల్మోస్ట్ ఆల్ ఆన్సర్స్ డిసైడ్ అయిపోతూ ఉంటాయి. దెన్ రిమైనింగ్ మనకి ఎలిమినేషన్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా. అవర్ ఆప్షన్ ఈజ్ సో థర్డ్ ఆప్షన్. టోటల్ రిలేషన్ ఏమో +5 +5 +5.
Question number 43. This is also coding decoding. December is written as ERMBCEDE. అంటే ఏం చేశాడంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసెంబర్ అనే వర్డ్లో మొత్తం మనకి ఏంటంటే ఈవెన్ నెంబర్ వర్డ్ అండి, 8 లెటర్స్ ఉన్నాయి. ఆ 8 లెటర్స్లో ఫస్ట్ 2 ఈక్వల్ పార్ట్స్ కట్ చేశాడు. 2 ఈక్వల్ పార్ట్స్ కట్ చేసిన తర్వాత ఇది సెకండ్ పార్ట్, ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో లెటర్స్ ఏమో ఫస్ట్ పార్ట్కి, ఫస్ట్ పార్ట్లో లెటర్స్ ఏమో సెకండ్ పార్ట్కి, అలా ఇంటర్చేంజ్ చేస్తున్నాడు. ఇంటర్చేంజ్ చేస్తూ రివర్స్ రాస్తున్నాడు. చూడండి, ఎంబీఈఆర్ కదా, ఏం చేస్తున్నా అంటే ఈఆర్ ఎంబీ రివర్స్ రాశాడు. ఈఆర్ నెక్స్ట్ ఏంటంటే ఎంబీ, ఓకేనా. ఫస్ట్ ఈఆర్ రాశాడు, తర్వాత ఎంబీ రాశాడు, ఓకేనా. అదేవిధంగా మనకి ఇచ్చిన వర్డ్లో చూడండి, ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే వీటిని మనము అరేంజ్ చేయాలి. వీటిని ఏమిలే మొత్తం చదివితే మనకి ఏంటంటే నథింగ్ బట్ అందులో ఉన్న లెటర్స్ అనేవి మనం రీఅరేంజ్ చేస్తే ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఇచ్చాడు. మీనింగ్ఫుల్ వర్డ్ ఇచ్చి డీకోడ్ చేశాడు. ఇన్ దట్ కోడ్ విచ్ వర్డ్ విల్ బి కోడ్ ఇన్ దట్ అన్నాడు. అంటే మనకి ఏమి ఇచ్చాడంటే ఒక వర్డ్ ఇచ్చి డీకోడ్ చేశాడు. మనకు డీకోడ్ ఇచ్చి వర్డ్ కనుక్కోమన్నాడు. ఆ లెటర్స్ అన్నిటిని మనం అబ్జర్వ్ చేస్తే నవంబర్ అనే వర్డ్ రావాలా. సెప్టెంబర్ కాదు, ఆగస్ట్ కాదు, అక్టోబర్ కాదు. అందులో ఉన్న లెటర్స్ అన్నిటి మనం రీఅరేంజ్ చేసుకుంటే సింపుల్, జస్ట్ నవంబర్, ఓకేనా. కోడ్ డీకోడ్ అండ్ కోడ్ అండ్ డీకోడ్ అండ్ కోడ్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ 9th ఆఫ్ ది మంత్ ఫాల్స్ ఆన్ ది డే ప్రిసీడింగ్ సండే. ప్రిసీడింగ్ సండే అంటే నథింగ్ బట్ సాటర్డే అని అర్థం. అంటే ఒక మంత్లో 9th సాటర్డే, 9th సాటర్డే అయితే ఆన్ వాట్ డే విల్ ఫస్ట్ ఆఫ్ ది మంత్, ఆ మంత్లో ఫస్ట్ ఏంటి అని అడుగుతున్నాడు, ఓకేనా. ఫస్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఈ డేట్కి గ్యాప్ ఎంత అండి, 9కి ఉన్న గ్యాప్ ఎంత, 8. సో నంబర్ ఆఫ్ డేస్ 8, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఆడ్ డేస్ అంటే దట్ మీన్స్ 8/7 ఈజ్ ఈక్వల్ టు 1 odd day. బియాండ్ సాటర్డే నుంచి 1 odd day మనం వెనక్కి వెళ్తే, వెనక్కి వెళ్ళాలి కాబట్టి యాక్చువల్గా ఫ్రైడే. అవర్ ఆన్సర్ ఈజ్ ఫ్రైడే, అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్ అండి, ఓకే. నెక్స్ట్ 45. దిస్ ఈజ్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అండి, ఓకేనా. స్టేట్మెంట్ ఇన్ ద యూనివర్సిటీ ఎగ్జామినేషన్ మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ రైట్ ఇన్ హిందీ మీడియం. మోస్ట్ మీన్స్ నథింగ్ బట్ సమ్ అండి, మోస్ట్ అంటే సమ్. మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ రిటన్ హిందీ మీడియం. దెన్ కంక్లూజన్స్, ఇన్ఫరెన్స్ చెప్తానండి, ఇన్ఫరెన్సెస్. ఆల్ ద క్యాండిడేట్స్ హూ అపియర్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్ రైట్ ఆన్సర్ హిందీ. నో, మన ఆన్సర్ కాదు. ఇన్ దిస్ ఎగ్జామినేషన్ నో క్యాండిడేట్ రైట్స్ ఆన్సర్ అదర్ దాన్ హిందీ. నో, ఇది కూడా మన ఆన్సర్ కాదు. మోస్ట్లీ క్యాండిడేట్స్ విత్ హిందీ మీడియం అపియర్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్, అది కూడా మన ఆన్సర్ కాదు. ఫోర్త్ ఆప్షన్, సమ్ క్యాండిడేట్స్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్ రైట్ ఇన్ హిందీ. కొంతమంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్లో హిందీ మీడియం రాస్తున్నారు, అది మనకు సూటబుల్ అండి, ఇన్ఫరెన్స్, ఓకేనా. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్, ఓకే. నెక్స్ట్ 46. If the following question a word is followed by 4 other words, one of the which cannot be formed by using the letters of the given word, find this word. Prospective అనే వర్డ్ నుంచి ఫార్మేషన్ కాని వర్డ్ ఏదో కనుక్కోమన్నాడు. ఆప్షన్లో మనకు 4 words ఇచ్చాడు. అందులోంచి ఏంటంటే ఆ కరస్పాండింగ్ లెటర్స్తో ఫార్మేషన్ కాని వర్డ్ అన్నాడు. యాక్చువల్గా రెప్టిక్, ఎస్. పెప్టిక్ ఫాలో అవుతుంది, పెప్పర్ ఫాలో అవుతుంది, వెక్టార్ కూడా ఫాలో అవుతుంది, రీసెట్ కూడా ఫాలో అవుతుంది. మరి ఏంటి అన్నీ ఫాలో అవుతున్నాయా? ఎస్. సెకండ్ ఆప్షన్ ఫాలో కాదండి. ఎందుకంటే పెప్పర్ అనే దాంట్లో పి అనే లెటరు 3 times వాడాడు. అక్కడ మనకి ఎన్నిసార్లు ఉందంటే పి 2 times ఉంది. అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉందో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్సే వాడుకోవాలి, అంతకన్నా ఎక్కువ వాడకూడదు. దట్ ఈస్ వై పెప్పర్ అనే వాళ్ళు పి అనే లెటర్ 3 times వాడాడు కాబట్టి దట్ ఈస్ వై డస్ నాట్ ఫాలో. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. 47. దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్. అమిత్ ట్రావెల్డ్ 15 km ఈస్ట్ వార్డ్, ఓకే. దెన్ టర్న్డ్ లెఫ్ట్ హ్యాండ్ ట్రావెల్డ్ 5 km. రైట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఓకే. ట్రావెల్డ్ 5 km. దెన్ టర్న్డ్ లెఫ్ట్ హ్యాండ్ ట్రావెల్డ్ 15 km. అగైన్ లెఫ్ట్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. హౌ ఫార్ వాజ్ అమిత్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్. డిస్టెన్స్ ఎంత అంటే 5 km. అడిగింది ఓన్లీ డిస్టెన్సే, డైరెక్షన్ అడగలేదు. డైరెక్షన్ అడిగితే నార్త్ అవుతుంది, ఓకేనా. 5 km, 5 km. దెన్ 48. దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి, ఓకేనా. ఏం చేస్తున్నా అంటే ఈ స్క్వేర్ చుట్టూ ఉన్న నెంబర్స్ అన్నింటినీ ముందు ప్రొడక్ట్ చేస్తున్నా అండి. 5 × 3 15, 15 × 4 60, 16 × 2 ఈజ్ ఈక్వల్ టు 120. 120 అయితే మధ్యలో 12 వచ్చింది. ఎలా వచ్చిందంటే బై 10. మొత్తాన్ని ఏంటంటే అవుట్ సైడ్ స్క్వేర్ ఉన్న నెంబర్స్ అన్నింటినీ ప్రొడక్ట్ చేసి 10 చేత డివిజిబుల్ చేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే 12. దెన్ 5 × 6 ఈజ్ ఈక్వల్ 30, 30 × 2 ఈజ్ ఈక్వల్ 60, 16 × 3 ఈజ్ ఈక్వల్ టు 180, 180 by 10 ఈజ్ ఈక్వల్ టు 18. సేమ్ లాజిక్ కనెక్ట్ చేస్తే 5 × 2 10, 10 × 2 20, 20 × 9 ఈజ్ ఈక్వల్ టు 180.
అగైన్ మళ్ళీ మనకి ఏంటంటే బై 10 ఈజ్ ఈక్వల్ టు 18 అవర్ ఆన్సర్. సో 5 into 2 is equal 10, 10 into 2 is equal 20, 20 into 9 is equal to 180. 180 by 10 is equal to 18. Yes, our option is second option our answer. Next, 49. This is also number puzzle. ఇలా ఇచ్చినప్పుడు బాక్స్ టైప్ ఇచ్చినప్పుడు రిలేషన్ రో వైజ్ రిలేషనా కాలం వైజ్ రిలేషనా అని అబ్జర్వ్ చేసుకోవాలి. బట్ ఈ క్వశ్చన్లో మాత్రం మనకు రిలేషన్ సో కాలం వైజ్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. కాలం వైజ్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అండి. సో రిలేషన్ కాలం వైజ్ సో రో వైజ్ కనుక్కొని అబ్జర్వ్ చేసి మనం ఆన్సర్ కనుక్కోవాలి. ఓకే, రిలేషన్ కాలం వైజ్ రిలేషన్ అనమాట. ఏం చేస్తున్నాడంటే మొత్తం మల్టిపుల్ చేస్తున్నాడు. 9 into 6 into 5 is equal to 9 into 6 into 5 is equal to 9 6 is equal to 54. 54 into 5 is equal to 54 into 5 is equal to సో 270. సేమ్ లాజిక్ అప్లై చేస్తే 8 into 7 into 4 is equal to 224 అండి. దెన్ 7 into 8 into క్వశ్చన్ మార్క్ is equal to 336. ఇప్పుడు మనకు ఏంటంటే ఆ క్వశ్చన్ మార్కుల వాల్యూ కనుక కాబట్టి 7 into 8 is equal to 56. 336 by 56 is equal to సో చెక్ చేసుకుంటే మనకు ఏంటంటే ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చిందంటే సో బై ఇంటూ సో 6 times. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. ఓకేనా, దిస్ ఈజ్ వెన్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అండి. లాజికల్ వెన్ డయాగ్రామ్, రాంబస్, క్వాడ్రిలేటర్స్, పాలిగాన్స్ ఈ మూడు పదాల మధ్య ఉన్న కరస్పాండ్ రిలేషన్ ఇచ్చిన ఆప్షన్లో ఏ డయాగ్రామ్ మనకు సూటబుల్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్ రాంబస్ ఆర్ క్వాడ్రిలేటర్స్, ఆల్ క్వాడ్రిలేటర్స్ ఆర్ పాలిగాన్స్. వన్ ఐటమ్ బిలాంగ్స్ టు సెకండ్ అండ్ సెకండ్ ఐటమ్ బిలాంగ్స్ టు థర్డ్ ఐటమ్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి, థ్యాంక్ యూ.